महार्णवविघार्णितं कमलमेव तत्केवलं विलोक्य तदुपाश्रयं तव तनुं तु नालोकयन् क एष कमलोदरे महति निस्सहायो ह्यहं कुतस्विदिदमम्बुजं समजनीति చింతామగాత్. ప్రస్తుతం ఏం కనపడుతున్నది? మహార్ణవం అంటే సమస్త జగత్తులు ఆ ప్రళయకాలంలో ఆ జలరూపం పొంది ఉన్నాయి. అటువంటి ఆ మహార్ణవంలో వికసించినటువంటి ఈ కమలము, ఆ కమలంలో కేవలం తాను మాత్రమే తెలియబడుతున్నాడు. అంటే ఇది ఉంది అంటే ఈ కమలానికి ఆధారం ఏదో ఉంటుంది కదా అని ఆయన ఆలోచన చేశారట. ఆలోచన చేసి దీనికి ఆశ్రయస్థానం ఏమిటి? విలోక్య తదుపాశ్రయం, ఈ ఈ ఈ కమి ఈ కనిపించేటువంటి ఈ కమలానికి ఆశ్రయస్వరూపం ఏమిటి, దేని నుంచి వచ్చింది, దాని ఆధారం ఏమిటి అనే విషయం తెలుసుకోలేకపోయారట. అప్పుడు అది కనపడనంత మాత్రాన ఇప్పుడు ఈ జగత్తు ఒకటే కనపడుతోంది మనకి. అయితే ఈ జగత్తుకి ఆధారభూతుడైన పరమాత్మ ఉన్నాడు అని కొంచెం జ్ఞానం తెలిసిన వాళ్ళు తెలుసుకోగలుగుతారు. మామూలు మూఢజనులు మాత్రం ఈ కనిపించే జగత్తు నిజము, ఇందులో మనం చేసేవి మనం పొందేవి ఇవే శాశ్వతమైనవి అని మనం ఆలోచిస్తాం. కానీ ఈ బ్రహ్మదేవుల వారు కనిపించినంత మాత్రాన దీనికి ఆధారం లేకుండా పోదు కదా, ఆధారం అనేది ఉండనే ఉంటుంది అని దాని గురించి ఆలోచన చేశారట. ఆలోచన చేసి అసలు నేనెలా ఉద్భవించాను అంటే, మనకి రమణ మహర్షి చెప్తారు కదా, నేనన్నది తెలుసుకుంటే సర్వం తెలుసుకోగలుగుతాము అని. నేను అనేది ఉద్భవించడం దేని నుంచి వచ్చింది అనేది ఆ జ్ఞానాన్ని పొందమని పెద్దలు చెప్తూ ఉంటారు కదా. అటువంటి అన్వేషణని ఇక్కడ బ్రహ్మదేవుల వారు కూడా మొదలుపెట్టారు. నేను ఎలా వచ్చాను, ఈ నాకు ఆధారంగా కనిపించే ఈ కమలం ఎలా వచ్చింది అని ఒక చింత, అది సమజనీతి చింతాగమాత్. ఈ వికసించిన ఈ కమలము, దానిలో ఉన్నటువంటి నేను, ఇంకా అంతకు మించి మరేమీ కనపడటం లేదు, దీనికి ఆధారం ఏమిటో తెలియబడడం లేదు, ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ మహార్ణవం తప్పించి వేరేది తెలియబడడం లేదు అంటే ఒక అజ్ఞానమైనటువంటి ఆ స్థితిలో నుంచి నేనేమిటి, నేను ఎక్కడి నుంచి వచ్చాను, దీనికి మూలాధారం ఏంటి అని తెలుసుకోవాలని ఒక తపన అన్వేషణతోటి ఆయన ఆలోచనలో పడ్డారట. అంటే విచారణ మొదలుపెట్టారు.